హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈ స్వీట్ గాని ఇంట్లో చేసుకొని తిన్నారంటే మీరు కూడా నాలాగే భలే హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. ఇంతకీ ఇదేంటి కాజు కత్లియా అని అనుకుంటున్నారు కదా! కాదండి బాబు. మన బడ్జెట్‌లో చేసుకునే పల్లి కత్లీ అనమాట. నిజంగా అది ముక్క కొరుక్కొని తింటా ఉంటదండి. నాలుక పైన అలా మెల్ట్ అయిపోతూ టేస్ట్ అయితే ఒక అద్భుతంగా ఉంటదనమాట. ఏ మాత్రం కాజు కత్లీకి తీసిపోదు. చాలా టేస్టీగా ఉంటది. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో, దీనికోసం అయితే గనక ముందు ఒక ప్యాన్ అయితే హీట్ చేసుకొని దాంట్లో పల్లీలైతే ఒక కప్పు వేసేసుకున్నాను. వీటినైతే లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకున్నామంటే గనక ఈ విధంగా వేగిపోతాయి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టయితే తీసేసుకొని దీన్నైతే చక్కగా మిక్సీ చేసేసుకోవాలనమాట. మీరెంత వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసుకోండి. అలా అని పేస్ట్ అయితే చేసుకోకండి. చిన్న రవ్వలాగా ఉంటది. అలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బావుంటదనమాట. సో, దాన్నైతే మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోపు ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకొకటి అవసరం లేదులేండి. అదే ప్యాన్ పెట్టుకొని కప్పు కన్నా కొంచెం తక్కువగానే పంచదార అయితే వేసుకోండి. స్వీట్‌కి తగ్గట్టు. అలాగని కప్పుగాని వేశారనుకోండి చాలా స్వీట్ అయిపోతది. అస్సలకి తినలేదు. ఇది కొంచెం మైల్డ్ స్వీట్ ఉంటేనే టేస్ట్ అనేది బావుంటదనమాట. ఇది కాస్త అలా కరిగించేసుకొని జస్ట్ వేళ్ళు అతుక్కుని పాకం వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ పాకం అవసరం లేదు. జస్ట్ వేళ్ళు అతుక్కొని జస్ట్ తీగలా వస్తే సరిపోద్దనమాట. తర్వాత అందులోనే ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పల్లి పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని ఉండలనేవి లేకుండా చక్కగా మ్యాష్ చేసేయాలనమాట. ఆ తర్వాత అందులోనే ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. ఇది ఖచ్చితంగా వెయ్యాలా అంటే గనక మీ ఇష్టం. కానీ వేసుకుంటే చాలా బావుంటది. దీన్ని కూడా చక్కగా ఉండలనేవి లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే మనం చేసుకోవాలి. ఇదే టైంలో యాలకుల పొడి కూడా ఒక చిటికెడు అలా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బావుంటది. ఆ వీడియో అయితే స్కిప్ అయిందనమాట. ఇదైతే కలుపుకుంటున్న కొద్దీ మనం కొంచెం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే బావుంటది. మరి ఎక్కువ నెయ్యి అవసరం లేదు. ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే సరిపోద్ది. అంటే మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు నెయ్యి అనేది వేసుకుంటే మనకి అది టేస్ట్ అనేది చాలా బాగా వస్తదనమాట. మంచి ఫ్లేవర్ తోటి. సో, ఇది ప్యాన్ నుండి సెపరేట్ అయ్యే వరకు కూడా మనం చక్కగా అలా కలుపుకుంటూ రావాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా తక్కువ టైంలో అయిపోద్దండి. ఏదేమైనా ఒక 15 నిమిషాల్లో మనం ఈ స్వీట్ అయితే చేసేసుకోవచ్చనమాట. సో, ఆ తర్వాత వచ్చేసి ఒక బటర్ పేపర్ పైన ఈ విధంగా అయితే దాన్ని వేసేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఇక్కడ ఏంటి అంటే గనక బటర్ పేపర్ పైన అయితే వేశాను కదా! ఒకటి చల్లారే వరకన్నా వెయిట్ చేయాలి. లేదంటే గనక బటర్ పేపర్‌కి కాస్త నెయ్యి రాసుకొని ఆ తర్వాత వేసేసి ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే గనక ఊడొచ్చేస్తదనమాట. నా ఆతృత కొద్దీ నేనేం చేశానంటే డైరెక్ట్‌గా అయితే వేసేసాను. పోనీ వేసేసి దాన్ని కాసేపు ఆగానా అచ్చే వెంటనే ఫోల్డ్ చేసేస్తున్నాననమాట. ఆ చేయడం వల్ల ఏంటంటే అది పేపర్‌కి కాస్త అంటుకుంది. అలాగని చెప్పి అది అతుక్కొని రాదని అనుకోకండే. కొంచెం చల్లారిందంటే గనక చాలా ఈజీగా బటర్ పేపర్ నుండి సెపరేట్ అయిపోతదనమాట. సో, చూసారు కదా! స్పూన్ నుంచి కొంచెం అటు ఇటు లాగ్గానే అయిపోయిందా? ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేసరికి చూడండి ఇలా ఫోల్డ్ చేస్తుంటే గనక మన చక్కగా అది బటర్ పేపర్ నుండి సెపరేట్ అయిపోతుంది. ముద్ద కడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం ఎవరైనా చేసేటప్పుడు ఇలా అతుక్కుందనుకోండి కంగారు పడకుండా ఉంటారని చెప్పి ఇది ఒక క్లారిటీ అయితే మీకు ఇచ్చానమాట. బటర్ పేపర్ కాబట్టి అస్సలు ఏది అతుక్కోదు. అందుకోసం ఇటువంటివి చేసేటప్పుడు ఈ బటర్ పేపర్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో, ఇంకేముందో చక్కగా ముద్ద చేసేసాం కదా! ఆ తర్వాత ఇంకొక బటర్ పేపర్ అయితే లైట్‌గా నెయ్యి అప్లై చేశానండి దానికి. దాన్నైతే దానిపైన వేసేసి ఈ విధంగా అయితే ప్రెస్ చేసేసుకుంటున్నాననమాట. మనకి ఎంత వరకు కావాలంటే గనక మరీ పలచగా కాదు, అలాగని దళసరగా కాదు. మనకి కాజు కత్లీ షేపు అదండి. మందం ఎంతవరకు ఉంటుందో మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా! మీకు ఎంత సైజు కావాలనేది చూసుకొని ఆ మందంలో అయితే కట్ చేసుకోవచ్చు. అయితే నేను వీటినైతే కాజు కత్లీ షేప్ కాకుండా ఇలా విధంగా అయితే ఫస్ట్ హార్ట్ షేప్‌లో అయితే కట్ చేస్తున్నాననమాట. ఎందుకంటే నాకు ఎందుకో తెలీదు ఇలా చేయాలనిపించింది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కదా చూడడానికి అన్నట్టుగా ఫస్ట్ అయితే కొన్ని అయితే ఈ విధంగా హార్ట్ షేప్‌లో అయితే కట్ చేశాను. ఆ తర్వాత మిగిలిన పిండినంతా కూడా అదేనండి మిగిలిన ముద్ద అంతా కూడా ఇంకొకసారి అయితే గట్టిగా ముద్ద చేసేసి దాన్ని మళ్ళీ చపాతీ పిండితో పామి ఆ తర్వాత కాజు కత్లీ షేప్‌లో అయితే కట్ చేశాననమాట. దీన్ని ఇలాగే కట్ చేసుకోవాలి, అలాగే చేసుకోవాలని ఏమి రూల్ కాదు. కాకపోతే మనకి ఏంటంటే అలవాటు కదా! ఒకటి ఏదైనా ఒక షేప్ చూసామంటే గనక అదే షేప్‌లో చేయాలని అందరూ అనుకుంటాం కాబట్టి ఆ కాజు కత్లీ షేప్‌లోనే అంటే చూడడానికి దాని లుక్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ షేప్‌లో అయితే కట్ చేశాననమాట. అంతే తప్ప దీన్ని ఎలా కట్ చేయాలి, అలా కట్ చేయాలి అనేమి కాదు. మనకు నచ్చిన షేప్‌లో మనం అయితే కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ కాజు కత్లీ తిన్న ఫీలింగ్ అనమాట. చూడగానే ఆ షేప్ అలా ఉంటది. టేస్ట్ కూడా చెప్పాను కదా! దానికి ఏమాత్రం తీసిపోదని చెప్పి. మీరైతే గనక
ఆ పల్లీలు వేయించి మిక్స్ చేసినప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా చేయండి. మెత్తని పేస్ట్ అయితే చేయొద్దు. చిన్నది రవ్వ, అంటే చాలా రవ్వలాగా ఉంటే కనుక ఈ కాజు కత్లీ తినేటప్పుడు మనకి నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది కదా, లాస్ట్లోని ఆ చిన్న రవ్వలాగా ఏదైతే ఉంటుందో ఆ పప్పు అనేది నాలుగుపైన ఉండిపోతుంది. అది తింటూ ఉంటే లాస్ట్లో భలే మజాగా అనిపిస్తుంది అనమాట. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. దానిపైన అయితే కొంచెం డెకరేషన్ కోసం చెప్పేసి బాదం అలా ఇలా తురిమేసి దానిపైన అయితే వేసానమాట. లుక్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి. సో నాకైతే ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా, నాకు అందులో కదపాలనిపించలేదు. అందుకోసం చెప్పేసి పక్కన ఆల్రెడీ కట్ చేసిన పీసెస్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే తీసుకుని టేస్ట్ చేస్తాను అనమాట. ఈ స్వీట్ తిన్న తర్వాత నాకు ఒకటి అనిపించిందండి. ఏంటంటే 100 ఖర్చు పెట్టి కాజు కత్లీ చేసుకునే కన్నా 10 ఖర్చు పెట్టి ఈ పల్లి కత్లీ చేసుకుంటే భలే ఉంటుంది కదా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది అనమాట. ఎక్కువ మంది చూడడానికి అవకాశం అయితే ఉంది. అలాగే నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టి మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక నేను ఏం చెప్తున్నానంటే పక్కా ట్రై చేయండి, అసలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.